మావయ్య ఎగ్ దోశ కావాలా, కారం దోశ కావాలా, ఆనియన్ దోశ కావాలా? మూడు ఒక్కొక్కటి చేసి అమ్మా. మూడు ఒక్కొక్కటా? ఓకే. ఇప్పుడు మా మావయ్య అడిగినట్టు కారం దోశ, ఎగ్ దోశ, ఆనియన్ దోశ చేసేస్తున్నాను. సో ఫస్ట్ కారం దోశ చూసేద్దామా? కారం దోశకి నెయ్యి పడాల్సిందే. ఆనియన్ దోశ రెడీ. ఇప్పుడు ఎగ్ దోశ చేసేద్దాం. ఆర్డర్ రెడీ. ఇప్పుడు ఇచ్చేద్దాము. ఎలా ఉందో దీన్ని వినేద్దాం. మామయ్య మీ ఆర్డర్ రెడీ. కారం దోశ, ఎగ్ దోశ, ఆనియన్ దోశ తినేసి ఎలా ఉందో చెప్పాలి. మూడు ఎగ్గు, కారం, కారం, ఆనియన్. నిదానంగా తినండి, కూల్గా. అదేం చెప్పండి. ఎగ్ దోశ బాగుంది, సూపర్. ఇది చూస్తున్నాం. ఇది ఆనియన్ దోశ. ఆనియన్ దోశ. ఆనియన్ దోశ అయితే హోటల్ కన్నా స్పెషల్గా చేశాను. బాగుంది. కారం తగిలిద్దా? కారంగా బయట తగిలింది. ఇదైతే మన ఫేవరెట్. తిని చెప్పాలి. ఇదేం దోశ? అదే తిని చెప్పాలి. ఎగ్ అయిపోయింది, ఆనియన్ అయిపోయింది. కారం దోశ. తనైతే కరెక్ట్ రివ్యూ ఇస్తారు. సో ఏమి నేను చేశాను బాగుంది అని అట్లా ఏం కాదు. బాగుంటే బాగుంది అంటారు, లేకపోతే బాగాలేదు అంటారు. బాగుందా? ఓకే, పాస్ అయిపోయామా మేము వంటల్లో? చాలా బాగుంది. చెప్పాలి మీరు. చాలా బాగున్నాయని చెప్పాలి. బాగున్నాయి అని చెప్పి. చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయి. పాస్ అయ్యామా వంటల్లో?